నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేద్దామండి. కొన్ని ముద్రాలు అలాగే కొన్ని ఆసనాలతో మన సాధనాన్ని ఇవాళ కంప్లీట్ చేద్దాము. ముందుగా చాలా మందికి ఓవర్ థింకింగ్ అన్నది చాలా జరుగుతుందండి. వాత దోషం వల్ల కూడా మనకి ఎక్కువ థాట్స్ రావటం, దానివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. అలాగే నెగిటివ్ థాట్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి, ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువ ఆలోచించి ఏదైనా జరిగిపోతుందని అనుకుంటుంటారు. వాళ్ళకి ఒక ముద్రనైతే ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తాను. కసేపన ముద్ర అంటారు దీన్ని. ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, 2 చేతులతో నేను ఇలా హుక్ని చేస్తాం కదండి, అలాగే ఈ పొజిషన్లో ఒక వేల తర్వాత ఇంకో వేలని ఇలా పెట్టాను. అలాగే చూపుడు వేలని ఇలా దగ్గరికి పెడుతూ బొటన వేలని కూడా జాయిన్ చేయండి. తర్వాత ఈ ముద్రని మనము ఈ చూపుడు వేలు పైకి పాయింట్ చేసేటట్టు మన హార్ట్ సెంటర్ దగ్గర కూడా పెట్టొచ్చండి, లేదా కింద కూడా పెట్టొచ్చు. మీ నాభి దగ్గర కూడా మీరు ఈ ముద్రని ప్లేస్ చేస్తూ మీ వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ ఈ పొజిషన్లో కొంచెం సేపు కూర్చుంటారు. ఈ ముద్ర వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి కలిసి మనం ప్రతిరోజు ఒక 5 to 10 minutes ఈ ముద్రని చేస్తూ మీ ఐబ్రో సెంటర్ని గేజ్ చేయండి. దానివల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ అయితే వస్తాయి. కలిసి మనం కొంచెం సేపు ఈ ముద్రని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ మీ శరీరాన్ని, మీ మైండ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మీ 2 చేతుల్ని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఇప్పుడు మెల్లమెల్లగా 2 చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా కళ్ళని ముందుగా మీ చేతుల్ని చూస్తూ తెరవండి. ఇదండి కసేపన ముద్ర. ఇలాంటి ముద్రలు ఎక్కువగా ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని ఎక్కువగా చేయలేకపోయినా బాడీలో ఉన్న 5 పంచమహాభూతాలని మనం బ్యాలెన్స్ చేస్తూ మన శరీరాన్ని ఎక్కువగా మనము హెల్దీగా ఉంచవచ్చు. కాబట్టి ముద్రలని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. చెప్పినట్టు 5 నుంచి 10 నిమిషాలు, లేదా మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా ఉంటే అంతసేపు మీరు హోల్డ్ చేయొచ్చు. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ ఉతిత పార్శ్వకోణాసన. ఈ ఆసన ముందుగా చూద్దామండి ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాము. నేనైతే ముందుగా
టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ వచ్చాను. 2 కాళ్ళని దగ్గరగా పెడుతున్నాను, మోకాళ్ళని కాళ్ళని. దీన్ని తాడాసన్ అంటారండి. ఇక్కడ ఒకసారి శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదులుతూ నేను నా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నానండి. చూడండి, ముందు కాళ్ళు 90 degrees ఫేస్ చేస్తుంది, అలాగే వెనకాల కాళ్ళని 45 degrees లోపల వైపున ఫేస్ చేసేటట్టు ప్లేస్ చేశాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని మనం బెండ్ చేస్తూ కుడి చేతిని ఎడమ కాళ్ళ లోపల నుంచి, అలాగే ఎడమ చేతిని వెనకాల నుంచి తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేస్తూ ఈ పోస్చర్లో కొంచెం సేపు శ్వాసని తీసుకుంటూ వదులుతూ మీరు హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. మనము ఆసనాలు హోల్డ్ చేసేటప్పుడు తప్పకుండా శ్వాసని తీసుకోవటం వదలటం చేయాలండి. కొంతమంది శ్వాసని అలా హోల్డ్ చేస్తారు, అది అసలు మంచిది కాదు. మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఆసనాన్ని హోల్డ్ చేయండి. ఈ ఆసనాలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన తొడ కండరాలు అలాగే కాళ్ళ కండరాలని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. అలాగే బాడీ వెయిట్ అంతా ఒకవైపున వెళ్తుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు. మొత్తం బాడీ వెయిట్ ఒక కాళ్ళ పైనే వెళ్ళింది అనుకోండి, నీ పెయిన్ ఉంటే అది ఇంకా అగ్రివేట్ అవుతుంది. కాబట్టి చూసి చేయండి. అలాగే మనం హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తూ ఉండటం వల్ల షోల్డర్ మొబిలిటీ కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు 2 కాళ్ళతో మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా యోగా ఆసనాల్లో అండి శ్వాసని తీసుకోండి. ఇక్కడ మనం వంగేటప్పుడు శ్వాసని వదలండి అంటాం కదండి, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే వేరే ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్లో మనం బ్రెత్ మీద కాన్సన్ట్రేషన్ చేయమండి. కాబట్టి ఇక్కడ యోగాలో మనము శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల ఫస్ట్ మనము ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం. లేదనుకోండి ఏదో ఒకటి చేస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా యోగాలో శ్వాస మీద దృష్టి తీసుకొని వెళ్ళటం చాలా ముఖ్యం. కాబట్టి నేను ఎక్కడ శ్వాసని తీసుకోవాలి ఎక్కడ వదలాలో చెప్తున్నాను కాబట్టి దాన్ని ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఇంకెక్కువగా బెనిఫిట్స్ అయితే వస్తాయి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. దీన్ని ఇంగ్లీష్లో గేట్ పోజ్ అంటారని. ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. ఈ ఆసన చేయటానికి నీల్ డౌన్ పొజిషన్కి అయితే రావాలండి. కాబట్టి మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. మ్యాట్ పల్చగా ఉంటే మ్యాట్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయటం వల్ల మనకి ఎక్కువగా మోకాల పైన ప్రెషర్ పడదు. కాబట్టి నేను ఒకసారి ఆసనాన్ని చేసి చూపిస్తాను, నాతో పాటు మీరు చేయండి. చూడండి, నేను ఒక వైపున వచ్చానండి, ఎడమ వైపున. ఇక్కడ నేను కుడి కాలని కుడి వైపున స్ట్రెచ్ చేస్తున్నాను. కుడి కాలని కుడి వైపున స్ట్రెచ్ చేశానండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి.
శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున స్లైడ్ అవుతూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు స్లైడ్ అవ్వండి. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మీకు బ్యాలెన్స్ కుదరకపోతే వెనకాలన్న కాళ్ళ వేలని టక్ చేయండి. చూడండి, నేను చూపిస్తాను. కాళ్ళ వేలని ఇలా టక్ చేయటం వల్ల మనము బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే హిప్ ఇంకా మోకాలు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి స్ట్రెచ్ అన్నది ఉంటుంది. ఈ పోస్చర్లో ఉన్న మనము హిప్ని డ్యామేజ్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఆసనాన్ని చేయండి. పరిఘాసన చేయటం వల్ల సైడ్లో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అయితే ఫీల్ అవుతాము. అలాగే నెక్ దగ్గర కూడా స్ట్రెచ్ ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే లెగ్ని స్ట్రెచ్ చేసినప్పుడు మనకి కాళ్ళల్లో సైడ్లో కూడా చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. అలాగే అలైన్మెంట్ని చెప్పాను కాబట్టి తప్పకుండా దాన్ని ఫాలో అవుతూ చేయండి. మనకి ఏ డ్యామేజ్ అయితే అవ్వదు. కలిసి మనం రెండు వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరిఘాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామని దీన్ని టేబుల్ పోస్చర్లో ఒక బ్యాలెన్సింగ్ ఆసనాన్ని అయితే చేయిస్తాను. మీరు ఎంతసేపు బ్యాలెన్స్ చేయగలుగుతారు అన్నది మీ ఫోకస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కాబట్టి మీ ఫోకస్ అంతా ఇక్కడ పెట్టి మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. చూద్దాము ఆసన ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన కూడా మోకాల పైన ఉంటాం కాబట్టి నీ పెయిన్స్ ఉంటే అవాయిడ్ చేయండి. చూద్దాము ఆసన ముందుగా ఎలా చేయాలో. నేనైతే వజ్రాసనాలో కూర్చున్నానండి. రెండు చేతుల్ని కింద ప్లేస్ చేయండి. తర్వాత 1 హ్యాండ్ డిస్టెన్స్ని అయితే తీసుకొని టేబుల్ ఎలా ఉంటుందో ఆ పోస్చర్లోకి అయితే వస్తామండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. మోకాలు బెండ్గా లేవండి. నా కాళ్ళని స్ట్రెయిట్గా ఉంచుతూనే సైడ్కి లిఫ్ట్ చేశాను. అలాగే ఎడమ చేతిని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తూ బ్యాలెన్స్ చేయండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. కాళ్ళు ఇలా బెండ్ ఉంటాయండి, ఇక్కడ వరకే తీస్తారు. అలాగే చేతిని కూడా ఇలా బెండ్ చేస్తారు. దీన్ని స్ట్రైట్ ఉంచండి, దీన్ని కూడా స్ట్రైట్గా ఉంచుతూ ఆసనాన్ని చేయండి. ఈ ఆసన బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుందండి. చిన్న పిల్లలకి ఒక గేమ్ లాగా మీరు ఆడించినా కూడా వాళ్ళకి స్టేబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్టయితే చిన్న పిల్లలకి ఇది చేయొద్దు నాన్న అంటే అదే చేస్తారు, ఇంకా ఒక్క దగ్గర కుదురుగా కూడా కూర్చోరండి. అలాంటి వాళ్ళకి బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేయించడం వల్ల చిన్న పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. కలిసి మనము రెండు వైపున కొంచెం సేపు బ్యాలెన్స్ని హోల్డ్ చేస్తూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చోవచ్చు. చూసారు కదండి, టేబుల్ పోస్చర్లోనే ఒక బ్యాలెన్సింగ్ ఆసనాన్ని అయితే చేసాము. బ్యాలెన్సింగ్ అంటే ఒక చేయి మీద ఒక కాళ్ళ మీద బ్యాలెన్స్ చేయటం కాబట్టి దీనివల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త బద్ధ కోణాసన. ఈ ఆసన చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీకు ఫాలో అయినట్టయితే నాతో పాటు మీరు చేయొచ్చు. ఏం లేదండి, ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలి కాబట్టి ఆ పోస్చర్లోకి వచ్చేయండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలండి. చేతులని కొంచెంగా శరీరానికి దూరంగా ఉంచండి. తర్వాత 2 కాళ్ళని మనం ఇలా ప్లేస్ చేస్తాము. 2 మోకాలు పైన వైపున ఫేస్ చేసినట్టు ఉండాలండి. తర్వాత 2 కాళ్ళ అరికాలని జోడించండి. ఇక్కడ మీరు హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాలని సైడ్స్కి పుష్ చేయండి. మీరు కుదిరితే మూమెంట్ కూడా చేయొచ్చండి. నాతో పాటు మీరు చేయండి. చాలా ఈజీగా ఉంది కాబట్టి ఈజీగా మీరు నాతో ఫాలో అవుతూ చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఎక్సలేషన్తో ఇంకా కొంచెం కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూక్త బద్ధ కోణాసన. బద్ధ కోణాసన కూర్చొని చేయలేని వాళ్ళు పడుకొని కూడా చేయొచ్చు. చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. బద్ధ కోణాసన వల్ల కలిగే లాభాలన్నీ ఈ ఆసనాలో ఉంటాయి. అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పిసిఓడి ఉన్నా, పీరియడ్లో క్రాంప్స్ ఉన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలని, కొన్ని రిలాక్సింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ లేదా రాసుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా కూడా ఏంటండి, వాత దోషం ఉన్న వాళ్ళకి, ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఓవర్ థింకింగ్ వస్తుందో చెప్తానండి. ఎక్కువగా శరీరంలో వాయు అంటే ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ అయిపోవటం వల్ల వాళ్ళ మనసు ఒక దగ్గర స్థిరంగా ఉండదండి. కాబట్టి ఎక్కువ ఆలోచనలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఎక్కువగా మీరు ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ తీసుకొని రోజు పడుకునే ముందు మంచిగా ఫీట్ని మసాజ్ చేయండి. దానివల్ల వాత దోషం కొంచెం వరకు తగ్గించవచ్చు. దాని తర్వాత మీరు తీసుకునే డైట్లో అలాగే యోగా సాధన వల్ల వాయు అంటే ఎయిర్ ఎలిమెంట్ని మనము తగ్గించవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.